ఒక 52 ఏళ్ల లేదా 53 ఏళ్ల టాప్ సెలబ్రిటీ. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చాలా లాంగ్వేజ్ లో యాక్ట్ చేసింది. అండ్ మనందరికీ బాగా సుపరిచితమైన అమ్మాయి. అమ్మాయి కాదులే, ఆవిడ. ఎందుకంటే అమ్మాయి అంటే 52 ఏళ్ళు కాదు కదా, ఇంకా తక్కువ ఏజ్ వాళ్ళని అంటాము. ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. స్టేట్మెంట్ ఏంటంటే, రీసెంట్ గా అమ్మాయికి పెళ్లి కాలేదు ఇంతవరకు. ఆవిడకి పెళ్లి కాలేదు ఇంతవరకు. ఆవిడ ఏంటంటే, నాకు మగాడి అవసరం కేవలం బెడ్ లో మాత్రమే ఉంది, అంతకుమించి నాకు ఎక్కడ మగాడి అవసరం లేదు అని ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఈ పాటికి అర్థమైందా? మీరు ఇక్కడ చదివారా ఈ విషయం ఆల్రెడీ? ఓకే. ఆ ఇచ్చింది ఎవరో కాదు, మన నిన్నే పెళ్ళాడతా నాగార్జున సరసన యాక్ట్ చేసిన హీరోయిన్ టబ్బు గారు. సో ఈ అంటే ఈ జనరేషన్ లో ఎవరికి తోచింది వాళ్ళు, ఎవరికి ఏది అనిపిస్తే అది చేసేయడము, అదే కరెక్ట్ అనుకోవడము, అండ్ అలాగే బోల్డ్ స్టేట్మెంట్లు ఇచ్చేయడము. ఇది ఈరోజు జరుగుతున్న యూనో సినారియో. కలియుగం అని ఊరికనే అన్నారు కదా, మనం కలియుగంలోనే ఉన్నాం. సో కలియుగంలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ చూస్తుండాలి. ప్లస్ ఇంకా వీటన్నిటిని ఎలా తీసుకోవాలి నాకు అర్థం కావట్లేదు. నాకు హస్బెండ్ అవసరం లేదు, పెళ్ళి అవసరం లేదు, మగాడితో వేరే అవసరాలు ఏం లేవు నాకు, ఎక్సెప్ట్ ఫర్ పార్ట్నర్ ఇన్ ద బెడ్. అంటే ఒక్కసారి ఇలా దిమ్మ తిరిగిపోయింది అనమాట. అంటే ఈ జెన్సీ కుర్రాళ్ళు, అమ్మాయిలు, లేదా వీళ్ళు జెన్సీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు ఎట్లాగో పెళ్లిళ్ళు చేసుకునే బాబత్ అయితే ఇంకా అనిపించట్లేదు నాకు. అంటే వాళ్ళ బిహేవియర్లు, వాళ్ళ తీర్లు, వాళ్ళ నడవడిక చూస్తుంటే. బట్ 52 53 ఏళ్ళు ఉన్న అమ్మాయి కూడా, లేడీ కూడా మీకు ఆ, ఇలాంటి బిహేవియర్ చూపిస్తుందంటే ఏమనాలో అర్థం కావట్లేదు. కామెంట్ చేయండి, మీకేమనిపిస్తుంది?